మలాకి గ్రంథం దయచేసి అందరి బైబిల్లో చూద్దాం. 1వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుణ్ణి ఘనపరుస్తాడు కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టే యాజకులారా, నేను మీకు తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైపోయింది? నేను మీకు యజమానున్నైతే నాకు భయపడేవాళ్ళు ఎక్కడున్నారు అని మనల్ని సృష్టించిన సృష్టికర్త, మన కన్న తండ్రి అయిన దేవుడు మనల్ని అడుగుతున్నాడు. అదొక పెద్ద వచనం, అదంతా వివరించడానికి టైం సరిపోదు కనుక క్లుప్తంగా ఒక్క సెంటెన్స్ అందులో తీసుకొని నేను ముగిస్తాను. బాగా కొడుకు తండ్రికి చెడ్డ పేరు తేడు కదా, తేవాలని ప్రయత్నించడు కదా. ఒక పనివాడు తన యజమానునికి చెడ్డ పేరు తేవాలని ప్రయత్నించడు కదా. పనివాడు యజమానుని ఘనపరచడానికి, యజమానుడి దగ్గర మంచివాడు అనిపించుకోవడానికి, మార్కులు కొట్టడానికే కష్టపడతాడు కదా. కుమారుడు కూడా తండ్రిని ఘనపరచడానికే, మహింపరచడానికే ఇష్టపడతాడు కదా. దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అక్కడ భూమి మీదనున్న సర్వజనులారా, మనుషులారా, మీరు నా పిల్లలైతే భూ సంబంధమైన తల్లిదండ్రులైనా మిమ్మల్ని లెక్కలు అడుగుతారేమో, పెట్టేసి దెప్పుతారేమో గాని, భూ సంబంధమైన తల్లిదండ్రులైన మిమ్మల్ని తృణీకరిస్తారేమో గాని, భూ సంబంధమైన తల్లిదండ్రులైన మిమ్మల్ని ప్రేమించరేమో గాని, నేను మీకు ఏం తక్కువ చేశాను? మిమ్మల్ని ప్రేమించడంలో తక్కువ చేశానా? మిమ్మల్ని పోషించడంలో తక్కువ చేశానా? జీవరాశులన్నిటికంటే మిమ్మల్ని శ్రేష్టమైన జన్మనిచ్చి, శ్రేష్టమైన బ్రతుకునిచ్చి మిమ్మల్ని నా స్వరూపంలో చేసుకున్నానే. నేను నిజంగా మీకు తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమైపోయింది? కనీసం ఒక డాడీగా కూడా నన్ను మీరు గుర్తించలేకపోతున్నారు. సో నా అంశం ఏంటంటే, ఈరోజు దేవుడు డైరెక్ట్గా అడిగితే నన్ను ఘనపరచువాడిడి. దేవుడు ఏమని అడుగుతున్నాడు తెలుసా? ఈ భూమి మీద నన్ను ఘనపరిచే వ్యక్తులు ఎక్కడున్నారు? మీరు అడగొచ్చు, అంటే మేము ఘనపరచడం లేదండి అని. ఘనపరిచే వ్యక్తులు ఎలాగుంటారు అనేది ముందు మనం బైబిల్లో చూస్తే, దేవునికి ఘనత తెచ్చే పిల్లలు ఎలాగుంటారు, దేవునికి ఘనత రావాలంటే ఏమేం చేయాలి, అవి మనకు తెలిస్తే ఇంతకీ మనం దేవునికి ఘనత తెచ్చే బిడ్డలుగా ఉన్నామా, దేవునికి అవమానం తెచ్చే బిడ్డలుగా ఉన్నామా, దేవునికి సిగ్గు తెచ్చే బిడ్డలుగా ఉన్నామా అనేది మనకు అర్థమవుతుంది ఆటోమేటిక్. ఆలోచించండి, మీ దగ్గర ఏదైనా వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువును బట్టి నీకు గొప్పతనం రావాలి. నువ్వు ఏదైనా పొజిషన్ లో ఉన్నావు అనుకోండి, ఆ పొజిషన్ బట్టి నీకు గొప్పతనం రావాలి. అది నువ్వు కోరుకోవడంలో తప్పు లేదు. అలాగే నా పిల్లలు అని నీ గురించి గొప్పగా చెప్పడానికి దేవుడి కోసం నువ్వు చేసిన గొప్ప కార్యం ఏముంది? దేవుణ్ణి ఘనముగా ఎంచింది ఏముంది? అసలు దేవుడు అంటే సమాజానికి, మనుషులకి లెక్క లేదు, భయము లేదండి. సాటి మనిషి అంటేనే భయం లేదు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎవరు భయపడటంలే. ఏమండి, మారణాయుధాలు అంటే ఎవరు భయపడటం లేదు. ఒక గన్ను చూపించినా భయపడటం లేదు, తుపాకీ గుండు చూపించినా భయపడటం లేదు, ఉరి కంబాలకు తీసుకెళ్ళడానికి, ఉరి వేయడానికి తాడు చూపించినా భయపడటం లేదు, పీకలు కోసేస్తున్నా, కుత్తుకలు కోస్తున్నా కూడా మనిషికి ఏమి లేదు. మనిషికే భయపడటం లేదు. ఎంత కిరాతకంగా సమాజంలో చర్యలు జరుగుతున్నప్పటికీ కనిపించని దేవుడు ఆయనంటే ఎవరికి లెక్క, ఎవరికి భయం. కానీ దేవుని కార్యాలు చూస్తున్నప్పుడు భయపడాలి. వాయనాడ్ చూడండి, కేరళలో మన రాష్ట్రం అంతా వెళ్ళి
ఆ కొండని ఇలా పెకిలించిన ఇంచ కూడా కదలదు, ఇంచ కూడా కదలదు. కానీ కొండలు ఎలా నీళ్లు జారిపోయినట్టు జారిపోతున్నాయండి. కొండలు జారిపోవటం ఏంటండి బాబు? పెద్ద పెద్ద కొండలు, ఇలాంటి కొండలు నీరు జారిపోయినట్టు జారిపోతున్నాయి. అది దేవుడు ఒక్కడే చేయగలడు. ఆలోచించండి ప్రియులారా. మనం నైస్గా పేరు పెట్టుకుంటాం ఏమని? ప్రకృతి విపత్తు, ప్రకృతి ప్రళయం, ప్రకృతి కన్నెర్ర చేసింది. సింపుల్ గా మాట్లాడుకుంటాం మనం. ప్రకృతి ప్రకృతి అంటాం కానీ దాని అంతటా అది కదలదు. దేవుని సెలవు లేకుండా ఏది జరగదు. అది కదలాలన్నా కూడా ఎవరి సెలవు కావాలి? దేవుని సెలవు కావాలి. దేవుని పర్మిషన్ లేకుండా ప్రకృతిలో అణువు కూడా పనిచేయదు, మనిషి తప్ప. మనిషి ఒక్కడే దేవుడు మాట వినవాడు. ప్రకృతి జీవరాశుల్లో 95 లక్షల జీవరాశుల్లో దేవుని మాట వినవాడు ఎవడైనా ఉన్నాడంటే మనిషి తప్ప. అణువు పరమాణువు కూడా దేవుని మాట తూచే తప్పకుండా పాటిస్తుంది. కాబట్టి మన విషయానికి వద్దాం. దేవుడు కోరుకుంటున్నాడు, నన్ను ఘనపరిచే పిల్లలు కావాలి, నాకు పేరు తెచ్చే పిల్లలు కావాలి. చెడ్డ పేరు కాదు, మంచి పేరు తెచ్చే పిల్లలు కావాలి. ఈ వ్యక్తి నా కొడుకుని నేను గర్వంగా సమాజానికి చెప్పుకోవాలి. అలాంటి కొడుకులు బైబిల్లో లేరా? సాతానుతో సవాలు విసిరాడు. ఏమో ఎక్కడి నుంచి తిరిగి వచ్చావో, ఎక్కడికి వెళ్ళొచ్చావో అని అడుగుతుంటే, ఇదిగో భూమి మీద నేను అటు ఇటు తిరుగులాడుతూ సంచరించుతూ వచ్చాను అన్నప్పుడు, ఎక్కడి నుంచి వచ్చావు? ఊజు దేశం నుంచి వచ్చాను. నేను గత వారమో పోయిన వారమో మాట్లాడాను. ఊజు బూజు వీళ్ళిద్దరూ అబ్రహాము సహోదరుని పిల్లలు. ఆయనకి 8 వారిలో మొట్టమొదటి ఇద్దరు ఊజు బూజు. సరే, విషయం డైవర్ట్ కాకుండా, నేను ఊజు దేశం నుండి వచ్చానన్నప్పుడు అప్పుడు వెంటనే దేవుడు దాంతో ఏమంటున్నాడు తెలుసా? అక్కడి నుంచి వచ్చావా? ఏమే తెలిసేంటి నీకు? అక్కడ నా కుమారుడు ఉన్నాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనము విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. అలాంటి కొడుకు భూమి మీద ఎక్కడ ఉంటాడు? ఆడు కనపడలేదా నీకు? నా కొడుకు. ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడండి. బైబిల్ చరిత్రలో ఇలాంటి భక్తులు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. మనం దావీదు గురించి మాట్లాడతాడు 13వ అధ్యాయం. చాలా సార్లు మనం చదువుకున్నాం. 22, 23 వచనాల అపోస్తుల కార్యాలు చదువుతుంటే అంటాడు కదా, ఇదిగో అతన్ని తొలగించి ఇతన్ని నిలబెట్టాలనుకుంటున్నాను. ఎవరయ్యా అతనంటే, నేను బెత్లెహేములో యెషయి కుమారుని కనుగొన్నాను. అతడు ఎలాంటి వాడు తెలుసా? నాకు ఇష్టడైన మనుషుడు. తర్వాత ఏమంటాడు తెలుసా? నా ఉద్దేశములన్నింటినీ నెరవేర్చి నన్ను ఘనపరిచే నా కొడుకు, నా హృదయానుసారుడు. మళ్ళీ ఎవరి గురించి దేవుడు ఇలా మాట్లాడగలడు చెప్పండి? ఏమంటే, నా కడుపు నువ్వు చెడబుట్టేవని తిట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు తప్ప, నా బిడ్డ అని చెప్పుకోవడానికి మనం సిగ్గుపడతామే తప్ప, మన గురించి దేవుడు చెప్పుకోవాలంటే మనకున్న అర్హతలు ఏంటి? జాగ్రత్తగా బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచించేద్దాం. చూద్దాం కొన్ని విషయాలు. నేను టకటక ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నపడతాను. దేవుడు నన్ను ఘనపరచాలి అన్నదే ఆయన పెట్టుకున్న నియమం. బాగా ఆలోచించండి పాయింట్. నియమం వేరు, పద్ధతులు వేరు. నియమాలు అనేవి మారవు, పద్ధతులు అనేవి మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి, మన ఇండియాలో లేదా మన భారతదేశంలో పర్టికులర్గా మన ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల గురించి మనం ఆలోచిస్తే, డ్రైవింగ్ చేసేటప్పుడు స్టీరింగ్ ఎటువైపు ఉంటుంది? డ్రైవింగ్ చేసే వాళ్ళకి స్టీరింగ్ 4 వీలర్స్ గురించి మాట్లాడుతుంది. ఎటువైపు ఉంటుంది? ఏమా? మన కుడివైపున ఉంటుంది. అదే మీరు ఇతర దేశాలకు, పాశ్చాత్య దేశాలకు వెళితే ఎటువైపున ఉంటుంది స్టీరింగ్? ఎందుకు ఉంటుంది అలాగా? ఆలోచించండి. ఇక్కడ మనం రోడ్డు నడిచేటప్పుడు రోడ్డు మీద మనం ఎటువైపు తొలగాలి? ఏమా? రోడ్డుకి ఎటువైపు నడవాలి మనం? మాట్లాడండి ఏదో ఒకటి. ఎడం వైపే నడవాలి.
కుడివైపున వెళ్ళావనుకో నిన్ను గుద్దిచ్చినా కేసు లేదు, ఎందుకంటే నువ్వు వచ్చేదే రాంగ్ రూట్. అదే అమెరికాలోకి వెళ్ళిపోతే ఎంటైర్లీ డిఫరెంట్, దానికి ఆపోజిట్గా ఉంటుంది. అంటే పరిస్థితులను బట్టి పద్ధతులు ఏమవచ్చు, మారచ్చు, కానీ నియమాలు పరిస్థితులను బట్టి మారవు. బాగా ఆలోచించాలి ఈ పాయింట్ మీరు. నియమం అంటే ఎలాగుంటుందంటే, ఇదిగో గ్లాసు నీళ్లు ఎత్తి పోసామనుకో నేల మీదే పడతాయి. భారతదేశంలో ఏడ పడతాయి? గ్లాసు నీళ్ళు ఇలా పోతాయి, ఎక్కడ పడతాయి? నేల మీద పడతాయి. అమెరికాలో గ్లాసు నీళ్ళు ఇలా పోస్తే ఆకాశానికి వెళ్ళిపోతాయని ఎప్పుడన్నా మీరు విన్నారా? వెళ్ళవు కదా ఆకాశానికి. అంటే ఇది నియమం, ఇది మారదు. అమెరికాలోనైనా గ్లాసు నీళ్లు పోస్తే నేల మీద పడతాయి, ఇండియాలో గ్లాసు నీళ్లు పోసిన నేల మీద పడతాయి, ఇరాన్లో కూడా గ్లాసు నీళ్లు పోస్తే నేల మీదే పడతాయి, పాకిస్తాన్లో గ్లాసు నీళ్లు పోస్తే నేల మీద పడతాయి. అక్కడికి వెళ్ళి మీరు నీళ్ళు పోతే ఎక్కడ పడతాయి? కొన్ని నియమాలు అనేవి మారు. ఇంకా మన భారతదేశంలో ఒక స్త్రీ, ముఖ్యంగా పెళ్ళైన వివాహిత, గర్భం దాల్చడానికి పట్టే సమయం దాదాపు 9 నెలలు. ఎన్ని నెలలు? 9. అమెరికాలో ఒక్క రోజుకే పుట్టేస్తారు అని మీరు ఎక్కడైనా విన్నారా? ఒక్క రోజుకే పుట్టరు. అలాగా దేవుడు ఒక నియమం పెట్టుకున్నాడు. అదేంటంటే, నా పిల్లలు నన్ను కనపరచాలి, నాకు చెడ్డ పేరు తేకూడదు. అది అమెరికాలో ఉన్నోడైనా, ఆఫ్ఘనిస్తాన్, జపాన్, కువైట్, దుబాయ్, అబుదాబి, సౌదీ, ప్రపంచ దేశాలలో ఉన్న నా బిడ్డలందరూ నాకు ఘనతే తేవాలి తప్ప నాకు అవమానం తేకూడదు. మనం కూడా చాలా మంది చూడండి, దయచేసి పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకోండి, సమాజం మధ్యలో, ఊరి మధ్యలో పెట్టేశారనుకోండి, ఆ తండ్రి ఆ తల్లి గౌరవంగా బతికేవాళ్ళు అనుకోండి, ఆ బిడ్డ తప్పున సమాజం ఎత్తి చూపిస్తే అక్కడ ఏమీ అనలేకపోయినా ఇంటికి వచ్చి ఏమంటాడో తెలుసా? నా తల కొట్టేసినట్టు అయిపోయింది. ఏమైపోయింది? నా తల కొట్టేసినట్టు అయిపోయింది, నా తల నరికేసినట్టు అయిపోయింది. అర్థమవుతుంది మీకు? ఎందుకు అంత బాధపడిపోతా ఉంటారు? రేపు పొద్దున్నే ఊర్లో తిరగాలంటే నా పరువు ఏమైపోవాలి? ప్రతి తల్లి, ప్రతి తండ్రి కూడా నాకు మంచి పేరు కావాలి, నన్ను గనపరచాలి, ఫలానా వాళ్ళ అబ్బాయిని జనం చెప్పుకోవాలి, ఫలానా వాళ్ళ తండ్రిని లోకం గుర్తించాలి. తల్లిదండ్రులకు ఆశ ఉండడం మంచిది కాదు పిల్లలు. దీనికి మూలం దేవుడేనండి. అందుకే ఇదే మలాకీలు అంటున్నాడు చూడండి దయచేసి. 1వ అధ్యాయం 11వ వచనం. 1వ అధ్యాయం 11వ వచనం చదవండి. తూర్పు దేశం మొదలుకొని పడమటి దిశ వరకు అన్ని జనుల్లో నా నామము ఘనముగా ఎంచబడును. ఎక్కడెక్కడంట? తూర్పు మొదలుకొని పడమర వరకు అన్ని జనుల్లో ఏం చేయాలట? ఆయన నామం ఘనపరచబడాలంట. ఆయన నామం ఘనపరచబడాలంట. అంటే ఆయన నామానికి ఘనత తేవలసిన వాళ్ళు ఎవరు? భూమి మీద తూర్పు మొదలుకొని పడమర వరకు ఆయన నామానికి ఘనత తేవలసింది ఎవరు? సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణను అర్పింపబడును. అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతియగు యెహోవా భోజనపు బల్ల, కిందకు చూడండి, యెహోవా సెలవిచ్చున్నాడు. అయితే యెహోవా భోజన బల్ల అపవిత్రమనియు, తర్వాత పాయింట్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. దేవునికి ఒక కోరుకుంది, అదేంటంటే భూమి అంతటా నా నామం కనపరచబడాలి, నాకు మంచి పేరు తెచ్చి పిల్లలు. సింపుల్గా చెప్తాను, బాగా నోటీస్ చేసుకోండి. పేపర్ మధ్యలోకి మడత పెట్టండి. ఒక 5-6 పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను, వివరించడం. బైబిల్లో ఇశ్రాయేలీయులకి ప్రారంభంగా 2 రాజులు మనకు కనపడుతున్నారు. ఒకడేమో తండ్రి గాడుదలు పోతే వెతుక్కుంటూ తిరుగులాడుతూ ఉన్న వ్యక్తి, మరొక వ్యక్తి ఏమో తండ్రి గొర్రెలు కాసుకుంటూ జీవనం సాగించే వ్యక్తి. బహుశా నేను మీకు పర్టికులర్ చెప్పాల్సిన అవసరం లేదేమో అనుకుంటున్నాను. ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు సౌలు, అతని తర్వాత వచ్చిన రాజు దావీదు. దేవునికి ఘనత తెచ్చేవాడు ఎలాగుంటాడో, దేవునికి అవమానం తెచ్చేవాడు ఎలాగుంటాడో వీళ్ళిద్దరిని ముందు పెడుతున్నాడు.
ఇప్పుడు దేవునికి ఘనత తేవలసింది ఎవరు? నా నామము పెట్టబడిన నా జనాంగం. మన గురించి అక్కడ మాట్లాడాడు. ఏమంటాడు? మీరు యాజకులు కదా, నా నామము పెట్టబడిన యాజకులారా అన్నాడు కదా 6వ వచనంలో. ఆ యాజకులు ఎవరంట? రాజులైన యాజక సమూహం మనమే. క్రైస్తవులుగా మనమే దేవునికి అవమానం తెస్తే ఆయనను ఘనపరిచే వాళ్ళు ఎవరో, ఆయన ఘనత తెచ్చేవాళ్ళు ఎవరు చెప్పండి? ఆయనకి ఘనత ఎప్పుడు వస్తుంది అనేది మెయిన్ పాయింట్. ఇదంతా విన్న తర్వాత మీరు ఘనత తెచ్చే జాబితాలో ఉన్నారా, దేవునికి నింద అవమానం తెచ్చే జాబితాలో ఉన్నారని మీరు డిసైడ్ చేసుకోవాలి. రండి, బైబిల్ను పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు చాలా మ్యాటర్ ఉంది. నేను అంత చెప్పను, టైం సరిపోదు కనుక. ఒకవైపు సౌలు రాసుకోండి, మరొక వైపు దావీదు రాసుకోండి. నంబర్ 1, దేవునికి ఘనత ఎప్పుడు వస్తుందంటే దేవుని చిత్తము చేయుటలో దేవునికి ఘనత వస్తుంది. బాగా వినాలి మీరు ఈ మాట. దేవునికి ఇష్టమైంది చేస్తే చెప్పండి, దేవునికి ఏమొస్తుంది? ఘనత వస్తుంది. దేవునికి ఇష్టం లేనిది చేస్తే దేవునికి అవమానం వస్తుంది. అది చేసినోడికి కూడా అవమానం వస్తుంది. ఎందుకండి, మన పిల్లలు తప్పు చేశారు అనుకోండి, కన్న అమ్మ బాబులు తిడతారు. ఈడే ఎంత ఎదవలాగా ఉన్నాడంటే వాళ్ళ అమ్మ బాబులు అట్లే కదా, ఇలాంటి చెడ్డ పేర్లు కదా వస్తాయి. క్రైస్తవులు ఎవడైనా పొరపాటు చేశాడు అనుకోండి, క్రైస్తవు మొత్తాన్ని తిడతారు. పైపిచ్చి ఏమంటారు తెలుసా? యేసుబాబు నమ్ముకున్న వాళ్ళు అందరూ ఇలాగే ఉంటారేమో. ఎవరికి వచ్చింది చెడ్డ పేరు? ఎవరిని బట్టి? మనల్ని బట్టి. సరే, పాయింట్ నోట్ చేయండి. నంబర్ 1, దేవుని చిత్తం చేస్తే దేవునికి ఘనత వస్తుంది, చేయకపోతే అవమానం వస్తుంది. అది వీళ్ళిద్దరిలో మరి ఎవరు చేశారు ఎవరు చేయలేదు అనేది మీరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం తీయండి, అందరూ తీద్దామండి. ఇక 13వ అధ్యాయం 11వ వచనం చదవండి అమ్మ. సమూయేలు సమూయేలు ఎవరు? ప్రవక్త. ఎవరితో మాట్లాడుతున్నాడు? సౌలు రాజుతో. ఏమని మాట్లాడుతున్నాడు? సౌలు రాజుతో ప్రవక్త సమూయేలు ఏమని మాట్లాడుతున్నాడు? అందుకు సౌలు నువ్వేం చేసావయ్యా అని అడిగితే దానికి సమాధానం చెప్తున్నాడు. చూడండి, ఎవరంట? జనులు నా యొద్ద నుండి చెదరిపోవుటయు నిర్ణయ కాలమున కూడిండిటియు చూచి చాలమ్మా, నేను చదువుతున్నాను చూడండి దయచేసి 11వ వచనం. లైటింగ్ చాలా డల్గా ఉంది. సరే, ఎనివే, సమూయేలు అతనితో అనగా సౌలుతో నువ్వు చేసిన పనేంటి అని అడిగితే ఏం చెప్తున్నాడంట? అందుకు సౌలు, జనులు నా యొద్ద నుంచి వెళ్ళిపోతున్నారని, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు చూచి ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండుట నేను చూచి ఇంకను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురు అనుకొని నేను దేవుని శాంతి పరచడానికి ఏం చేశాను? దహన బలి అర్పించాను. పాయింట్కి రావాలి, బాగా నోటీస్ చేయాలి. ఇది ఎవరిది? అసలు బలులు అర్పించవలసిన పని ఎవరిది? యాజకులది. ఇప్పుడు ఇక్కడ ఎవరు అర్పిస్తున్నారు? రాజు. ఎవరు అర్పించడం దేవుని చిత్తం? బాగా నోటీస్ చేయాలి. ఎవరు అర్పించడం దేవుని చిత్తం? యాజకుడు. మనోడు ఏం చేశాడు? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నాడు. దావీదు దగ్గరికి వెళ్ళి మనం ఆలోచించేద్దామండి దయచేసి. దావీదు గారి దగ్గరికి వెళ్ళి మనం ఆలోచించేద్దాం. చూడండి దయచేసి, సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. మళ్ళీ వద్దాం వెనక్కి. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇది జరిగిన తరువాత యోధా పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద
విచారణ చేయగా, చాలా మా మాట ఇంటికి వెళ్ళాక చదువుకోండి. అంటే ఈ సౌలు అనే వ్యక్తి బలి అర్పించే ముందు ఎవరి దగ్గరైనా సలహా తీసుకున్నాడా? ఆలోచించాలి మీరు. అంటే ఇది దేవుని చిత్తమా కాదా అని ఏం చేయలేదంటే ఇతను విచారం చేయలేదు. పైపెచ్చి ఏం చెప్తున్నాడో తెలుసా? టైం పెట్టేశాడు దేవుడికి. ఆ సమయానికి నువ్వు రాలేదుగా, ప్రవక్తగా నువ్వు రాలేదు, ఆ సమయానికి శాంతి పొందడానికి దేవుడు రాలేదుగా. అంటే తప్పు ఎవరిదే? అంటే నువ్వు దేవుడికి టైం పెట్టి ఆ టయానికి నువ్వు రావాలని కూర్చుంటావా? అంత గొప్పోడువా నువ్వు? గాడిదలు పోయాయని పోయిన గాడిదల కోసం అల్లో అంట తిరుగుతున్న నిన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే ఆ సింహాసనం మీద కూర్చోబెట్టిన సమయాలకి మేకై కూర్చున్నావు. అభిషేకించమని చెప్పిన దేవుడికి మేకై కూర్చున్నావు. నువ్వు ఏం చేయాలి? నేను దేవునికి అవమానం తెస్తున్నాడండి, దేవుడికి టైం పెడతావా? ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? ఘనపరిచేవాడు ఎలాగుంటాడో తెలుసా? 2వ అధ్యాయం 1వ వచనంలో ఇవన్నీ జరిగిన తర్వాత ఎన్ని దెబ్బలాట్లు, ఎన్ని కొట్లాట్లు, ఇంట్లోని తిరస్కారం ఇంత జరుగుతున్న తర్వాత, దేవా నేను వెళ్ళాలా వద్దా, ఇంట్లోకి వెళ్ళాలా, యుద్ధానికి వెళ్ళాలా, నా ఇంట్లో వాళ్ళే నా మీద యుద్ధం చేస్తున్నారు, నా పరిస్థితి ఏంటి, గలిబిలిగా ఉంది. దావీదు ఏమంటున్నాడు చూడండి, ఇదంతా ఇంత జరుగుతున్నా కూడా యోధా పట్టణంలోకి నేను పోవచ్చా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేసి పోవచ్చు అని ఆయన చెప్పిన తర్వాతే నేను పోవలసిన స్థలం ఏది అని కూడా దావీదు ఏం చేస్తున్నాడు? అడుగుతున్నాడండి. దేవుని చిత్తం కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రియులారా, మనోడు ఒక టైం పెట్టుకున్నాడు, ఆ టైంకి జరుగుతలేదని చెప్పేసి యాజకుడు చేయాల్సిన పని రాజు చేస్తున్నాడు. అది అయ్యే సమయానికి అవుతుంది, దేవుని చిత్తం అయితే అవుతుంది. కానీ అంతవరకు నేనేం చేయాలి? ఎదురు చూడాలి. శ్రమల పాలైన, కష్టాలైన, నిందలైన, అవమానాలైన కూడా దేవుడు నియమించుకున్న సమయానికే జరుగుద్ది. ఎప్పుడు జరుగుతుంది? దేవుడు నియమించుకున్న సమయానికే జరుగుతుంది. దేవుని చిత్తం మనం చేయం. కానీ పాట అయితే గట్టిగా పాడతాం. ఏమని పాడతాం? సర్వచిత్తంబు నీదేనయ్యా, చెప్పండి, స్వరూపమిచ్చు. ఏ పెకులతో లేదేటి నోర్లు? ఏమ్మా? సర్వేశ్వరా నిరిక్తుండను సర్వదా నిన్నే ఉతి చేయుచు, సర్వచిత్తంబు నీదేనయ్యా, కానీ నీ చిత్తం మాత్రం నేను చేయనయ్యా. పాటలు సూపర్ గా పాడతామండి, కానీ ఆయన చిత్తానికి మనం లోబడం. ప్రియులారా, 2వ సందర్భాన్ని మనం బైబిల్లో చదువుతూ ఉంటే అద్భుతమైన మాట అక్కడ రాయించాడు. చూడండి దయచేసి. అదే 11వ వచనంలో, నిర్ణయ కాలమున నీవు రాలేదన్నాడు, తర్వాత నువ్వు రావడం లేట్ అయిందన్నాడు. ఆ తర్వాత చూడండి దయచేసి 15వ అధ్యాయం 12వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం. దేవుణ్ణి మహిమపరిచేవాడే దేవుణ్ణి ఘనపరిచేవాడు అవుతాడు. ప్రియులారా, చూడండి, ఈయన సౌలు రాజు గారు దేవుణ్ణి మహిమపరిచాడా, మహిమపరచలేదనేది మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం చూడండి 15వ అధ్యాయం 12వ వచనం. ఒకానొక దినమున సమూయేలు యెహోవా 15:12 మరి అదే మరి సమూయేలు లేచి అక్కడ జయచూచికమైన శిలాపలకాన్ని నిలిపి తిరిగి గిల్గాలునకు పోయెను అన్న సమాచారం బాగా పాయింట్ నోట్ ఇచ్చేయండి. ఇక్కడ అమాలేకీయులతో యుద్ధంలో గెలిచాడండి. యుద్ధంలో గెలిపించింది ఎవరు? దేవుడు. మీకు ఏదైనా మేజర్ అయితే మీరు ఏం చేస్తారు? పాస్టర్ గారిని పిలుచుకొని కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు వీడికి మేలు జరిగిందా కీడు జరిగిందా? యుద్ధంలో గెలిపించాడు కదా దేవుడు, మంచోడు కాకపోయినా. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ పాస్టర్ గారు సమూయేలు గారిని పిలిపించుకొని ఏం చేయాలి? వాళ్ళ పాస్టర్ గారు ఎవరండి? సమూయేలు గారేనా? ఆయన పిలిపించుకొని ఏం చేయాలి? కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలి.
ఇప్పుడు మనోడు ఏం చేశాడంట, కొండపోటెక్కి ఒక శిలాపలకాన్ని ఎట్టేసుకున్నాడంట. ఏం పెట్టుకున్నాడు? ఒక శిలాపలకాన్ని పెట్టుకున్నాడు. అక్కడ ఏమైనా దేవునికి శిలాపలకం పెట్టాడా? యుద్ధము యెహోవాదే, విజయం ఇచ్చింది దేవుడని కాదు. యుద్ధంలో నేను గెలిచాను. సెల్ఫ్ డబ్బా. అలాంటి వాళ్ళు ఉంటారు చాలా మంది. యుద్ధం నేను గెలిచానన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోయాడు, తన శిలాపలకాన్ని పెట్టేసుకుంటున్నాడు. అంటే మహిమ నేను హైలైట్ అవ్వాలి. ఎవరవ్వాలి? నేనే హైలైట్ అవ్వాలి. కొన్ని మాటలు, కొంతమంది ప్రసంగికుల మాటలు వింటుంటే కొంచెం బాధ అనిపిస్తుంది. మనకు లాగా ఎవడు చెప్తారా ప్రసంగాలు? చెబితే మనమే చెప్పాలి ప్రపంచానికి అంటారు. ప్రపంచం దాకా అక్కర్లేదు, ఆంధ్రాలో నువ్వెవడో తెలియదు చాలా మందికి. కాబట్టి ఏంటి ఇది? సెల్ఫ్ కదా. దేవునికి మహిమ నేనేమై ఉన్నది, నాది కేవలం నీ కృపనైనా. నేను ఎంతటి వాడిని, నేను ఏ పాటి వాడిని. దావీదు మాటలు కూడా మీరు విన్నారుగా. ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, ఏ పాటి వాడను. అడవుల్లో, లోయల్లో, అరణ్యాల్లో గొర్రెలు కాసుకునేవాడిని తీసుకొచ్చి సమాజంలో మనుషుల మీద, జనాంగం మీద, పర్టికులర్గా నీ జనాంగం మీద నన్ను రాజుగా చేయటం ఏంటి? 40 సంవత్సరాల పాలన అంటే ఏంటండి? ఆలోచించండి ఒక్కసారి. 5 ఏళ్లకే కుదేలైపోతున్నారు. 40 ఏళ్ళు అది మెడ వంచని తిరుగుబాటు చేసే జనం. అలాంటి ఇశ్రాయేలును పరిపాలించడం అంటే చిన్న విషయం కాదు ప్రియులారా. దావీదు ఏం చేశాడో చూడండి దయచేసి. ఆయన యుద్ధాలు చేసి ఆయన పేరు శిలాపలకం పెట్టుకున్నాడు అంట సౌలు. మరి ఈయనేం చేస్తున్నాడు చూడండి దయచేసి. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. అంతటా యోధావారు సౌలును అవును ఇక్కడ ఒక పాయింట్ నోట్ ఇచ్చేయండి. అంతటా యోధావారు అక్కడికి వచ్చి యోధావారి మీద రాజుగా దావీదునకు. ఒకసారి ఆగుదామండి. ఎప్పుడు చేస్తున్నారు దావీదుకు పట్టాభిషేకం? ఏమ్మా, వాస్తవానికి అభిషేకం ఎప్పుడు జరిగింది? 17 ఏట. దావీదుకు అభిషేకం ఎప్పుడు జరిగింది? అభిషేకానికి పట్టాభిషేకానికి తేడా తెలుసా మీకు? ఏమ్మా, అభిషేకం వేరు, పట్టాభిషేకం వేరు. అభిషేకం 17 ఏట జరిగింది, పట్టాభిషేకం 30 ఏట జరిగింది. అంటే అభిషేకం పొందిన నాటి నుండి పట్టాభిషేకం అంటే సింహాసనం మీద కూర్చునేంత వరకు ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది ఆయనకి? 13 సంవత్సరాలు వెయిట్ చేశాడు ఆయన. కంగారు పడలేదు. వెయిట్ చేసిన తర్వాత ఇతను ఏం చేశాడో, ఒకసారి దేవుని ఎలా మహిమపరిచాడో ఒకసారి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము. ఆయన సింహాసనం ఎక్కక ముందే ఆయన దేవుని మహిమపరిచిన వ్యక్తి మనం బైబిల్లో చూస్తామండి బాబు. 17వ అధ్యాయం 46వ వచనం చూడండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 46వ వచనం. ఈ దినమున ఎవరు అతను? గొల్లియాతు. ఎవరిని అప్పగించేది? యెహోవా. గొల్లియాతుని ఎవరికి అప్పగించేది? నేను నిన్ను ఓడించేస్తానని ఆయన పేరేమైనా చెప్పుకుంటున్నాడా? కాదు. అంటే దేవుడే నిన్ను నాకు అప్పగించబోతున్నాడు. ఎందుకంటే లోక సంబంధంగా నేను బలహీనుని, చిన్న కుర్రోడిని, నువ్వు బలాఢ్యుడవు, ఆజానుబాహుడవు. కానీ గెలుపు ఎవరిదో తెలుసా? నాది. కారణం ఏంటంటే నా బలం కాదు, అక్కడ దేవుడే నిన్ను నాకు అప్పగించబోతున్నాడు. మహిమ ఎవరికి? పాడతాను చాలాసార్లు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆ కంటిన్యూషన్ లో చదవండి. ఆ పదాన్ని చదువుతున్నప్పుడు 46 వచనం కంటిన్యూ చేయమా దయచేసి. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. నీ తల తెగేసిన తర్వాత
ప్రపంచానికి డేవిడ్ అనేవాడు, దావీద్ అనేవాడు ఎవడో తెలియాలి అనుకున్నాడా? అక్కడ చూడండి, ఆయన ఏం చేశాడు? సౌలు అమాలేకీయులతో యుద్ధం చేసి కొండ మీదకి వెళ్ళి బోట్ ఎట్టేశాడంట. అందరూ చూడాలి, ఏమని? శిలాపలకం పెట్టుకున్నాడట. విజయం సాధించాను అమాలేకీయుల మీద. మరి దావీదు ఏం చేశాడు? అదే యుద్ధాలు చేసి, యుద్ధం నేనుగా చేసేది, బలం నాదిగా, దేవుడిది. అయిపోయి ఏమంటున్నాడు తెలుసా? ప్రపంచమంతా ఇశ్రాయేలీల దేవుడే దేవుడని తెలుసుకోవాలి. నా పేరు ఎవ్వడికి తెలియకపోయినా పర్లేదు. దేవుని మహింపరిచే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? నేను ఎవరికి తెలియకపోయినా పర్లేదు, నాకు సమాజంలో గుర్తింపు లేకపోయినా పర్వాలేదు, నా దేవుడే దేవుడని జనానికి తెలిస్తే చాలు. దేవుని కనపరిచే పిల్లలు ఎలా ఉంటారు చూడండి. చాలా మంది నేటి సంఘాల్లో సమాజంలో కూడా అందరూ నన్ను గుర్తించాలి, నేను ఫోకస్ అవ్వాలి, నేను తెలియాలి అని చాలా ఆరాటపడుతూ ఉంటారండి. కానీ దేవుని గణపరిచే పిల్లలు బైబిల్లో మనం చూస్తుంటే ఇష్టానుసారుడు, నాకు ఇష్టడైన మనుషుడని ఎందుకన్నాడో తెలుసా? అక్కడ ప్రాణాలకు తెగించి పోరాటం చేసింది దావీదైనా, నా ప్రాణం ఉండాలా లేకపోతే ఫిలిష్తీయుడు గాతువాడైన గొల్యాతు చేతిలో ముక్కలుగా కండలుగా తెగబడాలనేది ఎవరి చిత్తమో తెలుసా? దేవుని చిత్తం. అక్కడ గెలవాల్సింది నేను కాదు, తన జనం. అక్కడ పేరు రావాల్సింది నాకు కాదు, దేవునికి. ఎంత చక్కని వివరణ ఇచ్చాడు చూడండి. ఒక మాట చెప్పి నేను ముగించేస్తున్నాను చూడండి. దేవుని గణపరిచేవాడు విధేయత చూపిస్తాడు ప్రియులారా. దేవుని గణపరిచేవాడు ఏం చేస్తాడు? లోబడతాడు. మరి సౌలు లోబడ్డా? ఫస్ట్ ఒకటి నేనేం చెప్పాను? సమయాన్ని పెట్టేశాడంట దేవునికి. సమయానికి దేవుడు రాలేదని సౌలు ఏం చేశాడంట? చెప్పండి అమ్మా, యాజకుడు చేయాల్సిన పని ఏం చేశాడట? మరి దావీదు దేవుని కనపరిచేవాడు. ఆయన ఏం చేశాడు? దేవుడికి టైం పెట్టాడా? నీ టైంలోనే నన్ను హెచ్చించు నాయన, నువ్వు వెళ్ళమంటేనే నేను వెళతాను నాయన, నువ్వు చేయమంటేనే నేను చేస్తాను నాయన. అది 13 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా నీవు నియమించిన సమయం కోసం నేను ఎదురు చూస్తాను నాయన. ఓర్పు. దేవుని గణపరిచేవాడు అలా ఉంటాడు. ఈ మధ్యకాలంలో నేను కూడా ఒక విషయం అయ్యి దాదాపు 2 ఏళ్ళు తిరిగేశాను. చివరిగా నా తమ్ముడితో చెప్పాను, నాన్న తిరిగి నాకు అర్థమైంది ఏంటంటే ఇది దేవుని చిత్తం లాగా అనిపించడం లేదు, ఈ మ్యాటర్ ఎంతటితో వదిలేసి అని చెప్పేసి. మేము వదిలేసిన శనిలాగా వాళ్ళు వదులుతలేదు మమ్మల్ని, అయినా కూడా మేము వదిలేసాం పూర్తిగా. దేవుని చిత్తం కాదని తెలిసినప్పుడు దాన్ని వదిలేయడమే. అది ఎంత గొప్పదైనా మనం ప్రాణంతో బ్రతుకున్నాం అంతే. మన ప్రాణం కంటే మన లోక సంబంధమైన ఆశయాలు గొప్పవేమీ కాదు. అది ఉంటేనే కదా ఏదైనా చేయగలం. కాబట్టి జీవితం అనేది ముఖ్యం. జీవితంలో కొన్ని భాగాలు ఉంటాయి, జీవితంలో కొన్ని భాగాలు మనం తీసుకొని అదే జీవితం అనుకోకూడదు దయచేసి. జీవితంలో పెళ్లి అనేది ఒక భాగం, ఉద్యోగం అనేది ఒక భాగం. ఉద్యోగమే జీవితం కాదు. అర్థమవుతుంది మీకు? నీకు ఉద్యోగం రాలేదని నీ జీవితం నాశనం చేసుకుంటావేటి? ఏ ఉద్యోగం లేకపోతే ఎవరు బ్రతకడం లేదా? ఉద్యోగం లేని ఏ జీవరాశులు, కుక్క పిల్లి ఇవన్నీ బతకడం లేదా? ఏ ఉద్యోగాలు చేస్తున్నాయి? కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా సున్నితంగా ఆలోచించవలసిన విషయం ఎంతైనా ఉంది. రెండోది ఏం చెప్పానండి నేను? దేవుణ్ణి గణపరిచేవాడు దేవుణ్ణి మహిమ కోసం, దేవునికి మహిమ తేవాలని చూస్తాడు. ఇప్పుడు సౌలుని చూస్తే సౌలు ఏం చేశాడంట? శిలాపలకాన్ని నెట్టేసుకున్నాడట. మరి దావీదు ఏం చేశాడట? ఇశ్రాయేలీలలో చెప్పండి, ఏమని చదువుకున్నాం మనం? ఇశ్రాయేలీల దేవుడే నిజమైన దేవుడని లోకమంతా తెలుసుకోవాలి. నాకు పేరు రాకపోయినా పర్లేదు, నన్ను ఎవరు గుర్తించకపోయినా పర్లేదు. మూడో మాట చూసి ముగించుకుందాం. దేవునికి ఘనత ఎప్పుడు వస్తుందంటే దేవునికి విధేయత చూపిస్తే దేవునికి ఘనత వస్తుందండి. చాలా ఉన్నాయి మాటలు, టైం సరిపోదు. దయచేసి చూడండి సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం.
సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం చూడండి అమ్మా. అమాలేకీల రాజైన అగగును చాలమ్మా, ఆ పై వచనాలు ఇంటికి వెళ్ళి చదవండి. దేవుడు చెప్తాడు సౌలుతో, ఒరే బాబు, ఇశ్రాయేలుకు ప్రయాణమై వెళుతున్నప్పుడు కనానుకు బాగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు? అమాలేకీలు, హివీలు, హిత్తీలు, యెబూసీలు, పెరిజీలు. కాబట్టి ఈ అమాలేకీలు ఏం చేస్తామంటే, మీకు అప్పుడు రాజు లేడు కాబట్టి మిమ్మల్ని బాధ పెట్టారు, ఇప్పుడు రాజుగా సౌలా నిన్ను నియమించాను కనుక నువ్వు వెళ్ళి మొట్టమొదటిగా ఏం చేయమన్నాడు? అమాలేకీలకు కలిగి ఉన్నదంతయు, ప్రాముఖ్యంగా అమాలేకీల రాజును కూడా ఏం చేయాలి? మరి మనోడు ఏం చేశాడంట? రాజును ప్రాణంతో పట్టుకొచ్చాడంట. అంటే వీడి ఇంటెన్షన్ ఏంటి చెప్పండి? ఇదిగో నా కప్పు, ఏంటిది? ఇదిగో నా ట్రోఫీ, ఇదిగో నా మెడలు. ఏంటది? మెడలు. వీడి ఉద్దేశం ఏంటి? నేను అందరిని వేసాను, ఎవరు లేరు, నేను గెలిచాను అనడానికి రుజువేంటో తెలుసా? వాళ్ళకు రాజుగా ఉన్న అగగుని ఏం చేశాను? తీసుకొచ్చాను. ఇదిగో నేను గెలిచాను. కానీ ఓడిపోయాడు. చివరికి ఆ మాటలు చివరిగా 22 వచ్చిన వరకు మీరు చదువుతుంటే దేవుడు ఫైనల్ గా ఏమంటాడు తెలుసా? ఒరే దౌర్భాగ్యుడా, చెడును నిర్మూలించరా అంటే, చెడును నిర్మూలించరా అంటే, చెడును నిర్మూలించరా అంటే ఆ చెడు తీసుకొచ్చిన ట్రోఫీ అంటావా? 22 వచనంలో ఏమన్నాడు తెలుసా? అందుకు సమూయేలు దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనుట వలన దేవుడు సంతోషిస్తాడే తప్ప బలులు, దహన బలులు అర్పించుట వలన యెహోవా సంతోషిస్తాడా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే దేవుని మాటకు విధేయత చూపుట శ్రేష్టము. ఏంటంట? మాట వినుట శ్రేష్టము. దేవుని మాట వింటే దేవునికి ఏమొస్తుంది? ఘనత వస్తుంది. మాట వినకపోతే అవమానం వస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్తాను. శివరాఖరికి ఈ సౌలు బతుకి అంత దారుణం అయిపోయిందంటే, మరి నువ్వు నన్ను పొడవరా అంటాడట దగ్గరికి వెళ్ళి. అంటే వీడికి చావడానికి మనసు ఒప్పక ఏం చేస్తున్నాడట? చివరికి ఎలాంటి స్టేజ్ అట? నన్ను పొడరా, నేను చచ్చిపోతాను, దరిద్రం పొద్దు, నేను ఉండలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను అంటే ఎంత దురాత్మ పీడితుడైపోయాడు ఆలోచించాడు. సమూయేలు చేత అభిషేకించబడిన రాజు ఏమైపోయాడు? దురాత్మ పీడితుడు. దేవుడు యుద్ధాలు చేయమన్నాడు. దేవుడు రాజు అనేవాడు ఏం చేయాలి? శత్రువులతో యుద్ధాలు చేయాలి. రాజు ఎవరితో చేయాలి యుద్ధాలు? శత్రువులతో. ఈ యుద్ధాలని ఎవరితో చేస్తున్నాడు? అల్లుడితో. మేకాలు భర్తే కదండి ఆయన, బయటోడు ఏమన్నా దావీదు కోరుండి అది ఆఫర్ ఇచ్చింది కూడా ఈ మామే. అర్థమవుతుంది మీకు? సౌలే ఆఫర్ ఇచ్చాడు దావీదుకి. ఎవడైతే గొల్యాతును ఓడిస్తాడో ఏం చేస్తాడంట? నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తాడు. ఏమండి? గర్వంగా చెప్పుకోవాలి కదండి ఆ రోజు. విజయం, ఇశ్రాయేలీయులకి విజయాన్ని అనగా మాకు విజయాన్ని తెచ్చిన వాడు నాలుడని రాసుకోవాలి శిలాపలకం. ఇప్పుడు ఎవరి మీద విసుపు చూపు నిలిపాడట? సౌలు. ఆయన ఇంటల్లుడి మీద యుద్ధం ఏంట్రా దరిద్రుడా? పైపెచ్చు అసలు ఇంకా విచిత్రం ఏంటంటే, బైబిల్ మీరు చదువుతూ వెళితే టైం లేదు కాబట్టి నేను చెప్పడానికి సాహసించట్లేదు. సొంత కొడుకు యోనాతాను అండి, సొంత కొడుకు అండి. పోనీ దావీదు పరాయుడు అనుకుందాం. సొంత కొడుకని యోనాతాను ఏం మాట మాట్లాడతాడో తెలుసా? ఒరే ఆగడగొట్టు దాని కొడక అంటున్నాడు. ఏంటి? సొంత కొడుకునే. ఒకసారి ఆ పదాన్ని చదవండి దయచేసి. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయము 30వ వచనం. ఎవరి మీద? కొడుకు మీద. అవునండి. బహుగా కోపపడి ఆగడగొట్టు దాని కొడుక, నీకు నీ తల్లి మానానికి అంత పని ఏం చేశాడంటాడు? సొంత కొడుకు అండి. వీడికి సిగ్గులేదండి. ఈట పట్టుకొని యుద్ధం చేయాల్సింది ఫిలిష్తీయుల మీద, పెరిజీల మీద, హివీల మీద, యెబూసీయుల మీద బోల్డంత మంది శత్రువులు ఉంటే వాళ్ళు వదిలేసి ఎవడనకలు వెళ్తున్నాడు టామ్ అండ్ జెర్రీ లాగా.
ఇంట్లో వాళ్ళ మీద వద్దానికా? అవిధేయుడు, అవిధేయుడండి బాబు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? ఇక్కడ ఒక గుణపాఠం మనం నేర్చుకోవాలి. ఏమంటే పాఠాలు అనేవి ఎప్పుడు నేర్చుకునేవి, గుణపాఠం మాత్రం జీవితంలో ఒకసారి నేర్చుకునేదండి. గుణపాఠానికి పాఠాలకు చాలా మందికి తేడా తెలియదు. మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటో తెలుసా? చెడును నిర్మూలించు అన్నాడు దేవుడు. లేదు దాన్ని నేను ఉంచుకుంటాను అని నువ్వు అంటే, సౌలును చూసి మనం నేర్చుకునే పాఠం ఏంటో తెలుసా? నువ్వు ఉంచుకున్న చెడే నిన్ను ఉంచకుండా చేస్తుంది. ఇది నిజం, బాగా అర్థం చేసుకోండి మీరు. చెడుని ఏం చేయమన్నాడు దేవుడు? తీసిపడే అన్నాడు దేవుడు. విధేయత చూపించాడా? లేదు. కొంత దాచుకున్నాడు, కొంత ఉంచుకున్నాడు. రైట్, బాగానే ఉంది. ఉంచుకున్న చెడు ఏం చేసింది? అతన్ని ఉండకుండా చేసింది. అది మీరు ఏ కోణంలో తీసుకున్నా పర్వాలేదు. అననీయ సప్పీరాలు కూడా చెడుంచుకున్నారు, ఉండకుండా చేసింది. ఆకాను చెడుంచుకున్నాడు, ఉండకుండా చేసింది. మన జీవితాల్లో కూడా దేవుడు తీసేయమన్న చెడు తీసివేయకపోతే, విధేయత చూపకపోతే, నువ్వు ఉంచుకున్న చెడు జనానికి కనబడకపోవచ్చు, కానీ నీలో ఉన్న చెడు నిన్ను లేకుండా చేస్తుంది. అది మద్యమైన, వ్యభిచారమైన, మరొకటైనా నీ జీవితాన్ని పాడు చేసేదాన్ని తీసేయంటున్నాడు దేవుడు. దాన్ని మనలో ఉంచుకున్నామంటే దేవుని మాట వినకుండా గుడికొస్తారు, సిగరెట్లు గుడికొస్తారు, మందు గుడికొస్తారు, చీరని పనులని చేస్తామంటే వచ్చిన ఉపయోగం లేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు వద్దన్నది చేస్తున్నావు. ఆ వద్దన్నది చేస్తున్న నీవు ఆ చేసేది నిన్ను లేకుండా చేసేస్తుంది. చివరాఖరి గతి లేని చావు చచ్చాడు. ఎవరో? అవిధేయుడైన సౌలు. చూడండి, చివరి మాట దావీదు గురించి మనం చెప్పుకొని ముగించుకుందాం. చదువమ్మ దయచేసి. సమూయేలు అపోస్తుల కార్యానికి వచ్చేసేయండి, ప్రార్థన చేసుకుందాం. 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యాలు మీ అందరూ బాగా తెలిసిన మాట, ఫస్ట్ లో టచ్ చేశాను. 13:22 చదువమ్మ. ఎవరిని తొలగించాడమ్మా? ఏ రాజు? ఇప్పుడు మాట్లాడుకున్న ఇద్దరు గురించి నేనేమి ఎక్కడ ట్రాక్ తప్పలేదు, ఇద్దరు గురించే మాట్లాడాను. ఒకడు దేవుడికి అవమానం తెచ్చినవాడు, మరి ఒక వ్యక్తి దేవుణ్ణి ఘనపరిచినవాడు, దేవునికి మహిమ తెచ్చినవాడు. అండి, దేవుని మాట వినక విధేయుడై దేవునికి అవమానం తెచ్చినవాడు. ఇప్పుడు సౌలును చూస్తే లోకంలో ఏమని మనం అంటాం కదా, వేరే పెళ్లి కాని పెసాదా, ఈ దేశానికి ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నావురా, ఈ సందర్భంగా అంటాం, చూసావా? అలాగా సౌలును చూసి వారు, అయ్యా నువ్వు 40 ఏళ్ళు పరిపాలించావు ఇశ్రాయేలుని, నీ చావుతో ఈ సమాజానికి ఏమి సందేశం ఇవ్వాలనుకున్నావంటే ఏం చెప్తాడండి? దిక్కుమాలి సాగు తెచ్చానని చెప్తాడా? ఆలోచించండి. ఇక్కడ దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఏమనంట? ఆ దేవుణ్ణి ఘనపరచని, మహిమపరచని, లోబడని, విధేయత చూపించని, దేవుడికే సమయాన్ని పెట్టే ఆ మూర్ఖుని తీసిపడేసి, దేవునికి అవమానం తెచ్చి ఆ మూర్ఖుని తీసిపడేసి దావీదుని ఇశ్రాయేలులకు రాజుగా చేశాడు. ఎందుకు చేశాడు? అక్కడే ఉంటది. నా చిత్తములు, నా ఉద్దేశములు అక్కడ. ఏం చేసేవాడంటే చెప్పండి, నాకు ఇష్టమైనవన్నీ. ఎంత మంచి మాట అండి. ఏమండి, జీవితంలో ఒక్కసారి పొరపాటు చేశాడండి దావీదు పాపం. ఆ ఒక్కదానికి కూడా, ఆ ఒక్క మచ్చకు కూడా కుమిలి ఏడ్చాడండి. ఆ పాపం చేయడానికి అవకాశం ఉన్నా కూడా చేయలేదండి. మరలా ఇలారా ఈ సందర్భాన్ని చదువుతుంటే, నా ఉద్దేశములన్నిటినీ ఏం చేశాడంట? అన్నింటినంటే అన్ని విషయాల్లో దేవుని మాటకు లోబడ్డాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నాకు ఇష్టమైన కొడుకు, ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడైన మనుషుడు, నా కుమారుడైన దావీదు. వీళ్ళారు, ఈ భూమి మీద మనం ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. రేపు పొద్దున చచ్చాక, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమయ్యాక, కుడివైపున గొర్రెలు, ఎడమవైపున మేకలు, గొర్రెల గుంపులో రక్షించబడిన గుంపులు నువ్వు ఉంటే నీ వైపు చూసి నీ ప్రభు ఏమని చెప్తాడు? నా బిడ్డ, శబాష్, రా, స్వార్థ పనిలో నా కోసం ప్రయాసపడ్డావు, నన్ను కనపరిచావు,
నిన్ను మరుగు చేసుకున్నావు, కష్టపడ్డావు, యథార్థంగా పనిచేసావు, నిస్వార్థంగా పనిచేసావు. నీ దగ్గర ఉన్నా లేకపోయినా ఆత్మల రక్షణ కోసం నేను పాటుపడాలి. నా ప్రభు తన రక్తం ఇచ్చి నా రక్తాన్ని శుద్ధి చేశాడు. నా ప్రభు తన జీవితాన్ని పణంగా పెట్టి నా జీవితాన్ని బ్రతికించాడు. తను చచ్చి నన్ను బ్రతికించాడు. తను మరణించి నన్ను సజీవునిగా చేశాడు. తనున్న స్థలంలో పరలోకానికి నన్ను తీసుకెళ్ళడానికి ఆయన ప్రయాసపడ్డాడని నా గురించి, సువార్త గురించి ప్రయాసపడ్డావు. బలా నమ్మకమైన మంచి దాసుడరా అనే గుంపులో ఉంటావా? చెడ్డదాసుడ పో అనే మేకల గుంపులో ఉంటావా? ప్రభు కోసం, దేవుని పని కోసం, దేవుని ఘనత కోసం, దేవుని మహిమ కోసం నేను ప్రసంగం చేసిన, నాన్నగారు భోజనాలు వండి పెట్టినా, మీరు పాటలు పాడినా, ఆఖరికి ఒక మాట చెప్పనా, కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు, మీరు పానము చేసినా, భోజనము చేసినా కూడా దేనికోసం చేయాలి? దేవుని ఘనత, దేవుని మహిమ కోసమే చేయాలి. అది ఎలాగండి? అంటే అంటే ఇలా పెట్టుకొని తింటే దేవుడికి మహిమ వస్తుందా? ఏంటి ఇలా తింటే వస్తలేదా? అదిగా దాని అర్థం. నువ్వు అన్నం తిన్నాక దేవునికి మహిమ ఎలాగొస్తుందంటే, అయ్యా అన్నం తిన్నా అరుగుతుందంటే అది కేవలం నీ సెలవు. అసలు అన్నం తినడానికి భూమి పండాలంటే, అది పండిస్తుందంటే అది కేవలం నీ. నువ్వేం శాసించావు పండా వరి అని నువ్వు చెప్పలేదే. మరి ఎందుకు పండాలి? అది నీ కడుపు ఎందుకు నిండాలి? దేవుణ్ణి మహిమపరచడానికే నీకు బువ్వ. నువ్వు తింటున్నప్పుడు నీకేం గుర్తుకు రావాలో తెలుసా? నా కడుపు దేవుడు నింపుతున్నాడు, నన్ను సజీవునిగా ఉంచుతున్నాడంటే ఇంకా నేను ఆయనకు అవమానంగా బతుకుతున్నానేమో. దేవుని మహిమ కోసమే నాకు భూవెట్టి బతికించాడు, నేను మారాలి అని నీకు తెలియాలని. అందుకన్నాడు, నువ్వు మంచినీళ్ళు తాగినా దేవుణ్ణి మహిమపరచడానికే నువ్వు బతుకుతున్నావని గుర్తుపెట్టుకో. నువ్వు భోజనం చేస్తున్నా, తిని బ్రతికేసేది నీ స్వార్థం కోసం కాదు, నీ ఘనత కోసం కాదు, దేవుని మహిమ కోసం అని మర్చిపోవద్దు అంటున్నాడు. అందరూ మహిమపరిచే గుంపులో ఉండాలని, దేవునికి మంచి పేరు తెచ్చి పిల్లలకు మీరు ఉండాలని, దేవుడు కోరుకునే పిల్లలకు మీరు ఉండాలని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నా నామం పెట్టబడిన నా జనులారా, నేను మీకు తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత, నాకు రావలసిన మహిమ మీకంటే అన్ని జనులే బాగా బతుకుతున్నారు. మీరు నా పిల్లలని చెప్పుకొని నాకు చెడ్డ పేరు తెస్తున్నారు. మీరు అలాగ ఉండొద్దు. దావీదులాగా దేవుని కనపరిచే వారికి ఉండాలి. సౌలులాగా దేవునికి అవమానం తెచ్చే బిడ్డలుగా మనం ఉండకూడదు. రేపు మాపు ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం. తీసుకెళ్తారు, ఊరు బయట పాతేస్తారు. 2 రోజులు ఏడ్చుకుంటారు, అయిపోతుంది. మళ్ళీ అదా రాజా తదా ప్రజ. మామూలు వాళ్ళ పనులు ఏం మానుకోరు, నువ్వు చచ్చావని. వాళ్ళ పనులు ఏ మానుకోరు, నేను చచ్చారని. కానీ చచ్చిన మరుక్షణమే ఈ భూమి మీద నీకు ఎందులో పాలు పంపులేవు. రేషన్ కార్డు వస్తుందా రాదా, ఆధార్ కార్డు వస్తుందా రాదా, ఆధార్ కార్డులో నేమ్ చేంజింగ్ అవుతుందా లేదా, అమ్మో నర్సింగ్ రాసిన పాస్ అవుతానా లేదా, పెళ్ళి ఎదుగుతుంది పెళ్ళి అవుద్దా లేదా, మెచ్యూర్ అవుద్దా లేదా, కట్నం తెస్తానంటావా తేలేనంటావా, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత బారసాలు చేయగలనా లేదా, సారి పెట్టమంటారేమో, చీర పెట్టమంటారేమో, ఆ తర్వాత పిల్లలు పుడతారంటారా లేదంటారా. ఏంటండి తలపోటంత పొగటారండి జీవితం అంటే. ఒక్కసారి కన్ను మూసామా ఇక జీవితంలో మనం ఆలోచించడానికి ఏమీ లేదు. కొద్దిపాటి జీవితం అండి మంది. మర్రి చెట్టును చూడండి, 100 ఏళ్ళు 1000 సంవత్సరాలు బతికిన చెట్లు ఉన్నాయి. మంది ఎంతండి? 60 లేదా 70 సంవత్సరములు. అధిక బలం ఉంటే అది ఎప్పుడు మాట? అది ఎప్పుడు మాట? అది పాత నిబంధన మాట. మరి కొత్త నిబంధన మాట అంటే చెప్పరా? కొత్త నిబంధన, ఓహో మనిషి విదేశాలు వెళ్ళిపోయి, దుబాయ్ వెళ్ళిపోయి, కువైట్ అయిపోయి బాగా డబ్బులు సంపాదించుకుందాం రండి అని చెప్పుకున్న వారులారా, రేపేమి సంభవించునో నీకు తెలియదు. నీ జీవం అంటే ఎంతవరకు వేసాడు మన ఆయుష్కాలం? రేపుడు దాకా నువ్వు ఉంటామని వేసుకోకు. నువ్వు ఎప్పుడో సంవత్సరాలకి వెళ్ళి సంవత్సరాలు వెళ్ళి అక్కడ ఉండి సంపాదించుకుందాం. ఈ మధ్య ఒక గొర్రెలు కాయడానికి పంపించారట అనంతపురం నుంచి, గొర్రెల బండిలో. మరి అక్కడ నుంచి వచ్చి అది ఒడ్డున పడ్డ చేప గిలగిల కొట్టుకొని మళ్ళీ నీటిలో పడితే అమ్మాయి అనుకుంటుందో
అలాగే అక్కడ నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఆంధ్రలో పడేసేంత వరకు వాడికి మనశాంతి లేదంట. మళ్ళీ ఇంకొకటి ఎడుతున్నాడు చూడండి, వాడు అర్థమవుతుందండి, అంత యాతనండి. కాబట్టి ఇప్పుడు ఏముందండి, మేము వెళ్తాం, ఇంటికి వెళ్తాం, ఇంటికి వెళ్ళేలోపు ఎవరు చచ్చిపోతారో ఎవరికి తెలుసు, అవునా కదా? దైవ సంకల్పంలో మా మరణం రాసి పెట్టుంటే, మీ మరణం రాసి పెట్టుంటే దాన్ని ఎవడు ఆపలేడు. డాక్టర్ కూడా ఏం చేయలేరు, మీ డబ్బు కూడా ఏం చేయలేదు. మన పని ఒక్కటే, నువ్వు బ్రతుకున్నావంటే నువ్వు తింటున్నావు, నువ్వు బ్రతుకున్నావంటే నువ్వు తాగుతున్నావు. అది ఎవరిచ్చారంటే దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే దేవుని మహిమ పంచడానికి, ఆయనకి ఇష్టలుగా బ్రతకడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన ఉన్న లోకానికి వెళ్ళడం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె కళ్ళు మూసుకొని తల వంచండి. విస్తరించి మాట్లాడండి. మీ పిల్లలకి అర్థమైతే చిన్నపాటి జీవితంలో మీ ఇష్టాన్ని నెరవేర్చి, మీ చిత్తాన్ని నెరవేర్చి మీరున్న లోకానికి రావాలన్నదే నా సారాంశం. తండ్రి, ధనవంతుడిగా బ్రతికి వెళ్ళిపోయాడు, పేదవాడిగా బ్రతికి వెళ్ళిపోయాడు. కానీ ధనవంతుడితో మీరు చెప్తున్నారు, నీ జీవిత కాలము మటుకు నీవు నీకిష్టమైనట్టు బ్రతుకు. అది నువ్వు చేసిన పాపం పెద్ద నేరం. లాజరు ఏమీ లేకపోయినా దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. తన ఇష్టాన్ని నెరవేర్చుకోలేదు, అందుకని అతను విశ్రాంతిలో ఉన్నాడని మీరు సాక్ష్యం ఇచ్చాడు. దయగలిగిన ఆయన, ఈ లోకం రంగుల వలయం, దీన్ని ఒకరోజు మీరు విడిచిపెట్టి మీరున్న లోకానికి రావాల్సిందే. కళ్ళ ముందు కనపడుతున్న ఈ ఎండమావి లాంటి జీవితం ఈ లోకం కోసం దేవా లేనిపోని ఆశలు పెంచేసుకొని అవి నెరవేరటం లేదని బాధపడక, మీరు పిలిచే పిలుపు కొరకు ఎదురు చూస్తూ ప్రతి నిత్యము, ఒకవేళ మీరు శ్రమలను నా తండ్రి మాకు ఒకవేళ అనుమతిస్తే యోసేపులాగా వాటిని భరించడానికైనా, అలాగే నాయన యోబులాగా వాటిని భరించడానికైనా, దావీదులాగా వాటిని భరించడానికైనా, దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగో, యెషయా ఎంతమంది భక్తులు ఉన్నారు, వాటిని సహించి మీ చిత్తాన్ని నెరవేర్చడానికి సహించి ఇక్కడ పరిచర్య చేస్తున్న మీ దాసులను బలపరచు. శారీరకంగా యజమానులు లేకపోవచ్చు నాయన, శరీరానికి ఆడ మగ తేడా అనేది, కానీ శక్తికి కాదు. స్త్రీలో ఉన్న ఆత్మకు అదే శక్తి, పురుషుల్లో ఉన్న ఆత్మకు అదే శక్తి. శరీరానికి తేడాలు ఉన్నాయి నాయన. పురుషుడుగా ఆయన లోకాన్ని విడిచిపెట్టి ఉండొచ్చు, కానీ నీ ఆత్మశక్తిలో వ్యత్యాసం లేదు నాయన. దేవా, పర్టికులర్ గా అంతకు మించిన ఆయన నీవిచ్చిన పరిశుద్ధాత్మని శక్తి ఇంకో గొప్పది నాయన. పెరిగితనము గల ఆత్మ నీవు ఇవ్వలేదు నాయన. ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మనే, మమ్మల్ని ధైర్యపరిచే ఆత్మనే, మమ్మల్ని నడిపించే ఆత్మనే నేను అనుగ్రహించాను. నేను స్త్రీని కాదా, నేనేం చేయలేను అనే భావన నీ బిడ్డకు రాకుండా, శక్తి లోపము లేకుండా నీ పని చేయడానికి నీ దాసులను బలపరచండి, ద్వారాలు తెరవండి, ఈవులను అనుగ్రహించండి. ఈ గ్రామాలన్నింటినీ దీవించండి. ఈ సువార్త కొరకు ఎంతమంది అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించారో ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించండి.